రేపు జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి కర్లపాలెంలో ఉన్న నాగమల్లేశ్వర కుటుంబాన్ని పరామర్శించడానికి అలాగే విగ్రహావిష్కరణ కోసం వస్తున్నాడు. అసలు ఏంటి మీదే ఊరు? మాది నాగమల్లేశ్వరరావుది ఎటువంటి స్వరూపం? మాది సత్తెనపల్లి మండలం రంటపాలండి. 2002లో మాకు జరిగిన అన్యాయం, ఈ నాగమల్లేశ్వరరావు అనే వ్యక్తి నన్ను ఎస్సీల చేత కొట్టించి నా మీద కేసు బలాంచి కేసు పెట్టి వాళ్ళ చేతిలో గవర్నమెంటు వాళ్ళ చేతిలో పోలీసులు, మనం చేస్తే వాళ్ళకి ఇచ్చే పోలీసులు చెప్పారు. పోలీసులు కూడా జనసేన పార్టీలో పోయానని నేనేదో మీడియా ముంగల పవన్ కళ్యాణ్ మాట్లాడితే మంగళగిరి పార్టీ హౌస్లో మాట్లాడి తప్పేం మాట్లాడాల. మన పార్టీ అభివృద్ధి అయింది, అతనికి వచ్చేది 13 సీట్లేను, వాళ్ళు అరాక్ష్యం చేస్తున్నారు, తట్టుకోలేకపోతున్నారు అని చెప్పినందుకు దాన్ని నన్ను కొట్టించింది. నన్ను కొట్టిస్తే నేను తట్టుకోలేక గడ్డి ముందు తాగితే అందుకూరు అంటే మాది రెంటపాల, నేను పొలేరావతల పోయి తాగా, ఏడుంటే తాగనేదని నాకు జావ మట్టి పోసారు. జావ మట్టి పోసి తలకాయ కిందకేసి కాళ్ళు పైకెత్తారు. కాళ్ళు పైకెత్తేతలకి మా వాళ్ళకి న్యూస్ ఎంపటే రెంటపాల న్యూస్ చెప్పి నన్ను మా వాళ్ళు వచ్చి ఎంపటే సత్తెనపల్లి తీసుకొచ్చి సత్తెనపల్లిలో వైద్యం చేపించి మాకు గాది వెంకటేశ్వర గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, జనసేన పార్టీ వాళ్ళు, తెలుగుదేశం వాళ్ళు అందరూ వచ్చి నన్ను అక్కడి నుంచి మళ్ళీ గుంటూరు షిఫ్ట్ చేసి అమరావతి ఆసుపత్రి అయితే నాకు 15 లక్షలు అయితే పవన్ కళ్యాణ్ గారు పెట్టుకున్నాడు. మళ్ళీ నేను బతికి వచ్చానని మళ్ళీ మా ఇంట్లో ఆడవాళ్ళ మీద 13 మేము పెట్టించింది కేసు. 13 ఆడవాళ్ళు కోర్టుకు తిరుగుతున్నారు. ఏంది మా పిల్లగాడు భవిష్యత్తు బాగుండాలి, మా పిల్లగాడు భవిష్యత్తు కూడా నాశనం చేయండు. ఆయనకి మనం దడవాళ్ళని ఏం చేయలేడు మమ్మల్ని. మాకు జరిగింది ఇది. మరి రేపు 18వ తారీఖు నాకుంది జిల్లా కోర్టులో వాయిదా. 13కి రేపు సత్తెనపల్లి కోర్టులో 13కి వాయిదా ఉంది. ఈ వాయిదాలకు తిరుగుతున్నాం మమ్మల్ని. పోలీసులు మాకు చెప్పారు, మమ్మల్ని ఏం చేయమంటాయా గవర్నమెంట్ వాళ్ళది అన్యాయమే మాకు తెలుసు, నేను కొట్టారు అది కూడా నాకు తెలుసు అన్నాడు ఎస్ఐ గారు, ఆవుల బాలకృష్ణ గారు, వెంకయ్య గారు, కానిస్టేబుల్ చెప్పారు. అన్యాయం మాకు తెలుసు, మేము వినాల్సింది వాళ్ళ మాట. వినకపోతే మా ఉద్యోగం ఉండదు. అమ్మడు రాంబాబుకి కూడా తెలుసు, వాళ్ళు మంచోళ్ళు కానీ అమ్మడు రాంబాబు కూడా వాళ్ళని సాకరిట్లా అది. జగన్మోహన్ రెడ్డి అనేవాడు రాకూడదు రెంటపాల. వీళ్ళు మంచి ఇదేం కాదు. ఆయన ఏంటంటే గంధా వాళ్ళకి దీనికి కొమ్ముగా వస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి, అట్ట చేస్తుండు. ఆమె పిడతల రజనీ వచ్చింది నిన్న, ఆమె పిడతల బాగలు కొట్టుకోమని ఆమెని పిడతల రజనీ వచ్చింది, ఆమె పిడతల బాగలు కొట్టుకోడు. చిలకలూరిపేటల వల్ల కాక ఆమె చిలకలూరిపేటలో మొత్తం ఆమె సంగతి మొత్తం తెలుసు. ఇప్పుడు చిల్లూరిపేటలో నేను చేసిన చిల్లూరిపేటే, ఆమె సంగతి మొత్తం తెలుసు. ఆమె కూడా బయటికి తీశారు, ఆమె లోన పోయి దామాలు మారితే అది పిడతల రజనీ. ఇప్పుడు వాళ్ళు ఫస్ట్ నుంచి అబ్బాయి చనిపోయిన కాడి నుంచి రెంటపాలలో కూటమి ప్రభుత్వం వాళ్ళు ఏదింపుల ద్వారా చనిపోయాడని చెప్తున్నారు. కానీ వాళ్ళకి కూటమి ప్రభుత్వానికి కానీ రెంటపాల మా తెలుగుదేశం పార్టీ జనసేన ప్రజలకు కానీ ఎటువంటి సంబంధమే లేదు ఆయన సాగుకి. ఆయన ఏం చేసుకున్నాడో, వాళ్ళు ఏం జరిగినాయో వాళ్ళ సమస్యలు అసలు కూటమి ప్రభుత్వానికి సంబంధం లేదు, రెంటపాల మా పార్టీ ప్రజలకి సంబంధం లేదు, వ్యక్తులకి. గృహం మీద చనిపోయాడు కదా. ఆ కుటుంబ కలహాలో మరి బెట్టింగ్లు అంటున్నారు, ఇవన్నీ ఏమన్నా కావచ్చండి. మరి దాని ద్వారా చనిపోయాడు. ఆయన ప్రవర్తన అంత మొదలు బాగా సాగించుకున్నాడు 5 సంవత్సరాలు గవర్నమెంట్లో సాగించుకున్నాడు. ఎలక్షన్ రోజు కూడా అసలుకి ఒక 10 మందిని ఆయన వెనక మారలేసుకొని మా బూతులు ఏజెంట్లుగా ఉన్నాం మేము. ఒక ఫస్ట్ 80 సంవత్సరాలు ఆయన్ని ఉతకబెట్టుకుని నెడితే చనిపోయాడు స్పాట్లోనే. ఫస్ట్ ఓటింగ్ మొదలుపెట్టినప్పుడే అది అయిపోయిన తర్వాత మళ్ళీ నా మీద తీసుకొచ్చి నన్ను కొట్టించాడు. అన్ని బూతుల్లో అంతే జరిగింది. పక్కాలు చింపించి కొట్టించాడు, తన్నిచ్చాడు. అబ్బాయి కూడా మామూలుగా వాళ్ళకి మామూలుగా కాదు, బాగా స్పీడ్ చేసి జనాలను వేసుకొని అట్లా చేశాడు. సరే అబ్బాయి లేతోడే చనిపోవడం మాకు బాధగానే ఉంది, చనిపోయే పరిస్థితి కాదు. ఇప్పుడు వాళ్ళకి పార్టీ ఉంది, మాకు పార్టీ ఉంది, చనిపోవడం దీనికి అసలైన హరాస్మెంట్ అంటున్నారు. అసలు కౌంటింగ్ అయిపోయినాక రెంటపాల ఒక గంట లేడు, అసలు హరాస్మెంట్ చేసేది ఎవరు? ఇప్పుడు వాళ్ళు ఎన్నో పదే ఒక 10 సార్లు 20 సార్లు ఇదే మాటలు మాట్లాడుతున్నారు. మాకు బాధగా ఉండి వాళ్ళ ప్రెస్ మీట్లో అందరం మాట్లాడుతున్నాం. అది మంచి పద్ధతి కాదు, తప్పు. మా పార్టీ కార్యకర్తలు కానీ, మా పార్టీ వాళ్ళకి కానీ, మా పార్టీ వ్యక్తులకు కానీ ఏ సంబంధం లేదు నాగమల్లేశ్వరరావు తోటి. ఏదైతే ఆత్మహత్య చేసుకుంటారో అతని కుటుంబాన్ని ఆయన విగ్రహాన్ని ఆవిష్కరించడానికి వస్తున్నారు, దీన్ని మీరు ఎలా చూస్తారు? అసలు నాగమల్లేశ్వరరావు ఎటువంటి స్వభావం గలవాడు? నాగమల్లేశ్వరరావు చనిపోవడానికి
తెలుగుదేశం పార్టీకి కానీ పోలీసులకు కానీ ఎటువంటి సంబంధం లేదు. అతను చనిపోవడానికి కారణం వాళ్ళ కుటుంబ సభ్యులే. వాళ్ళ కుటుంబ సభ్యులు ఆదరించి ఉంటే అతను చనిపోయాడు కాదు. అతను చనిపోవటం మాకు చాలా బాధాకరం. కుర్రోడు మాతో పాటు రోజు ఉండేవాడు, కళ్ళెదురు కనపడే అతను చనిపోవటం మాకు చాలా బాధ వేసింది. కాకపోతే ఈరోజు పార్టీకి అన్నిటికీ సృష్టించి వాళ్ళు ఈ రకంగా మొత్తం మీద సృష్టించడం అనేది బాధాకరంగా ఉంది. దీనికి జగన్మోహన్ రెడ్డి రావడం ఇంకా చాలా బాధాకరం. అతను రావడాన్ని మేము ఖండిస్తున్నాం గ్రామస్తులుగా. వాళ్ళ నాన్న అతను ఇద్దరు కలిసి 2019లో గెలవగానే పంచాయతీ బిల్డింగ్ మీద మా మిసెస్ పంచాయతీ సర్పంచ్ పేర్లు వేయించుకుంటే మా గ్రామంలో రెండో మహిళ సర్పంచ్గా. అంతకుముందు ఒక 80 సంవత్సరాల నుంచి కూడా మహిళలు లేరు. రెండో మహిళ సర్పంచ్. అందుకని గ్రామస్తులందరూ కలిసి బిల్డింగ్ మీరు కట్టించారు, మీరు పేరు వేయించుకోండి అంటే పేరు వేయించుకుంటే వీళ్ళు గెలిచిన తర్వాత నెల రోజులకే బిల్డింగ్ మీద ఉన్న పేర్లు కొట్టేసి వాళ్ళు చేసిన ఆగడం కాదు, వాళ్ళు ఎక్కడున్న కోళ్ళ గారి ఈ శిలాఫలకాలు ఉన్న అన్ని ధ్వంసం చేశారు. మేము డంపింగ్ యార్డ్ కట్టిస్తే ఆ డంపింగ్ యార్డ్ దగ్గర ఉన్న బోరు శిలాఫలకాలు మొత్తం ఆగం చేసి వాళ్ళు చేసిన బీభత్సం అంతా ఇంత కాదు గ్రామంలో. రేపు 18వ తారీఖున మాజీ ముఖ్యమంత్రి గారైన జగన్మోహన్ రెడ్డి గారు రెంటపాల పర్యటనకి వస్తూ ఉన్న విశేషం అందరికీ తెలిసిందే. ఏదైతే ఆయన ఆ కుటుంబంలో మనిషి చనిపోయినప్పుడు పరామర్శించడానికి మాకు ఎటువంటి అభ్యంతరం లేదు, ఆ పార్టీ మనిషి కాబట్టి. కానీ ఆయన పరామర్శకు వస్తూ వాళ్ళు చేస్తున్న విమర్శలే అభ్యంతరకరంగా ఉన్నాయి. కుటుంబ ప్రభుత్వం హత్య చేసిందని ఏదైతే విమర్శ ఉందో దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. అతను పూర్తిగా చనిపోయింది బెట్టింగ్ వల్ల. అది అప్పుడు మినిస్టర్గా ఉన్న అంబటి రాంబాబు గారికి తెలుసు. ఆయన ఇంతవరకు ఆ కుటుంబాన్ని పరామర్శించలేదు. ఇది పూర్తిగా విషయం. ఆ విషయం ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆయన పరామర్శించలేదు. ఏదైతే ఇప్పుడు విడుదల రజనీ గారు కానీ, కాసు మహేష్ రెడ్డి కానీ, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కానీ ఏదైతే విమర్శలు చేస్తూ ఉన్నాయో అవన్నీ సత్యదూరం. అతను పూర్తిగా చనిపోయింది బెట్టింగ్ వ్యవహారాల మీద. ఆ కుటుంబ ఆదరణ తక్కువై బెట్టింగ్ కాసే ఇందులో పూర్తిగా నష్టపోయి ఏదో 5 లక్షలు 10 లక్షలు అయితే కోట్లలో ఉంది కాబట్టి నష్టపోయి దాని నుంచి ఎట్లా బయటపడాలో తెలియక గత 5 సంవత్సరాల్లో అతను చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు ఎప్పుడైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అన్నిటికీ సమాధానం చెప్పాల్సి వస్తుందని ఒక భయంతో అతను సర్పంచ్గా మేము 2013 నుంచి 19 వరకు తెలుగుదేశం గవర్నమెంట్లో సచివాలయం కడితే దాని మీద స్పీకర్ గారు దగ్గర 18 లక్షల రూపాయలు పెట్టి నిధులతోటి ఆయన ఫోటో పెడితే దాన్ని పగలగొట్టారు. ఏది ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన రోజే సచివాలయం మీద ఉన్న పేర్లు పగలగొట్టారు. దౌర్జన్యంగా ఆ రోజు ఊరు బయట కోడెల కాలనీ అని చెప్పేసి 110 కుటుంబాలకి 130 కుటుంబాలకి ఆ రోజు బెనిఫిషరీ అమౌంట్ 3,000 ఆ రోజులు ఏది గత 10 సంవత్సరాల క్రితం ఇచ్చిన అక్కడ కుటుంబాల్లో ఆ సాయిబులు షాదీఖానా కోసం వాళ్ళ కమ్యూనిటీ హాల్ కోసం ఒక స్థలం పెడితే అక్కడ దౌర్జన్యంగా సచివాలయం అని చెప్పేసి అక్కడ సచివాలయం కట్టారు. ఎస్సీ కాలనీలో గత 60 సంవత్సరాల నుంచి భీమాల రాజారావు అని ఆ కుటుంబం ఒక దగ్గర అందరూ పెద్దవాళ్ళతోనే 6 కుటుంబాలు 7 కుటుంబాలు రోడ్డు పక్కన ఒక R&B స్థలాన్ని గుంతలమయమైన స్థలాన్ని సరి చేసుకొని దాన్ని పోషించుకుంటా ఉంటే కుటుంబ పోషణ చేసుకుంటా ఉంటే మీరు మా పార్టీలోకి వచ్చి కండవ కప్పుకోకపోతే ఆ స్థలాన్ని గౌడవనికి తీసుకుంటామని కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మినిస్టర్ గారి చేత కూడా బెదిరించిన దాఖలాలు ఉన్నాయి. అంబటరామ మినిస్టర్ గారి దగ్గరికి వెళ్ళి బెదిరించి వాళ్ళు మీరు కనుక తెలుగుదేశం కండవలు కట్టుకోకపోతే ఆ స్థలాన్ని మొత్తం తీసుకొని గౌడవన్లకి మేము తీసుకుంటామని ఆ కుటుంబాన్ని భయభ్రాంతులు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇలాంటి కోకొల్లలు ఉన్నాయి. ఎలక్షన్ రోజు అతను చేసిన దారుణాలు చెప్పడానికి కూడా అల్వి కానీ అనమాట. ఆ రోజున్న సిఐ గారు వాళ్ళ మనిషిగా మమ్మల్ని నాతో పాటు ఉన్న వాళ్ళందరినీ దగ్గర 14-15 మంది మీద దారుణంగా దాడి చేసి కొట్టారు. అందులో 2 హాస్పిటల్లో ఉంటే కన్నా నాగరాజు గారు ఆ ఎలక్షన్ అయిపోయిన తర్వాత వచ్చి పరామర్శించారు. ఇలా చెప్పటానికి అతను చేసిన దరగాతులు చాలా ఉన్నాయి. సరే అది అతను అయిపోయింది. ఈ చనిపోయి అతను ఉన్నట్టయితే దానికి సమాధానం చెప్పుకున్నవాడే. ఇతను చనిపోయిన తర్వాత ఆ చావుకి మా పార్టీకి కూటమి ప్రభుత్వానికి పోలీసులకి ఎటువంటి సంబంధం లేదు. కూటమి ప్రభుత్వం వేధింపులు ఉండటానికి 4వ తారీఖు కౌంటింగ్ అయింది. 4వ తారీఖున బైండ్ ఓవర్లో మేము అందరం ఉన్నాం. అందరం తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ దగ్గర కూర్చోబెట్టారు. 4వ తారీఖు రాత్రికి అక్కడే ఉన్నాం. 5వ తారీఖు సాయంత్రం పెద్ద నాయకులు వచ్చారు. మా అందరికీ ఎవరికి వాళ్ళకి బైండ్ ఓవర్ పెట్టుకున్నారు. మేము ఇంటికి వెళ్ళిపోతా ఉంటే వాళ్ళ నాన్నగారు స్వయంగా వచ్చి అతను రెంటపాలు నేను వస్తాను నాకేం భయం అంటుంటే వాళ్ళ నాన్నగారు అరిసి వద్దురా నువ్వు గుంట్రెళ్ళని వాళ్ళ నాన్నగారు స్వయంగా కారెక్కించి పంపించారు. మేము అందరం సాక్ష్యం దానికి. ఎక్కడ పోలీసులు దురుసు ప్రవర్తన కానీ అతను ఎప్పుడైతే 4వ తారీఖు రిజల్ట్స్లో
భారీ మెజార్టీతో కుటుంబ ప్రభుత్వం వచ్చిందో అతను అవలోకనం చేసుకున్నారు. నేను ఈ 2 కోట్లు 3 కోట్లు డబ్బులు ఎక్కడ కట్టాలి. అతను గుంటూరు వెళ్ళారు. వాళ్ళ కుటుంబం కనుక బెట్టింగ్ డబ్బుల గురించి కనుక సమాలోచన చేసుకొని మేము కడతామని ఆలోచన కనుక చేసినట్టు అతను బతికేవాడు. జగన్ గారు మా ఊరు రెంటపాల రావటం అనేది ఒక తగాదల కోసం దీనికోసం రావటమే కానీ అక్కడ జరిగింది ఏమీ లేదు. అప్పుడు ఆ అబ్బాయి కూడా ఈ బెట్టీలు కాసి వాటి వలన అదంతా జరగటమే. వాడు ఏం చేస్తున్నాడంటే ఊళ్ళో కూడా ప్రతి ఒక్కదాన్ని రాజకీయం చేస్తున్నాడు. ఇప్పుడు మనం అందరం పెద్దలు, ఇప్పుడు మా ఊళ్ళో వెనక నుంచి ఒక ఊరికి ఒక బలి బజార్ అనేది ఉంది. ఎప్పుడు మా తాతల నుంచి ఎప్పుడు ఉందో ఆ బలి బజార్లో ఒక అంబేద్కర్ బొమ్మ వేస్తానని చెప్పి కులానికి తగాదలు పెడతానికి అటువంటి పనులు చేసి అక్కడ ఆ బలి బజార్ ఎవరన్నా దాన్ని బూడ్చిన వాళ్ళు ఇప్పటికి 2-3 బలైపోయారు. అటువంటి వాటికి వీటికి పనికి రావటమే కానీ ఏదన్నా మనం జనంలో సేవ చేసుకోవచ్చు, ఎన్ని చేయవచ్చు. ఇప్పుడు అతను ఉన్నాడు. ఇప్పుడు ఇలా అన్ని రకాలుగా ఇప్పుడు మేమందరం ఎప్పటి నుంచో కాంగ్రెసే. ఇప్పుడే ఈ సంవత్సరం వచ్చింది టీడీపీలోకి. రవిడి ఇప్పుడు నా కొడుకు కావచ్చు, ఇంకొక కొడుకు కావచ్చు, వాడు రవిడిగా ఒక తప్పుడు పని చేసినప్పుడు వాడిని ఖండియగలిగితేనే దానికి ఒక పద్ధతి. అసలు ఆ రౌడీలు ఇప్పుడు సీఐలు ఏం చేశారు, కాలు పైకి కొడితే ఇంకొక అతను రౌడీతనం చేయకుండా కొట్టింది. ఎవడు అయినంతే. ఇప్పుడు మన ఇంట్లో మనం పిల్లల్ని పెంచుతున్నాం, మన పిల్లగారు తప్పు చేస్తే ఏం చేస్తాం? మనం బజార్లో కానిస్టేబుల్ని కొట్టడం ఏంది? అది ఒక తప్పు కోసం కాళ్ళు ఎత్తి కొడితే దానికి వచ్చి నువ్వు పంచాయతీ చేస్తే ఒక సీఎం ఎట్టయితే అసలు దానికి మేము అందరం కాంగ్రెస్లో ఉండి కూడా ఇదంతా చాలా అతను రాజకీయానికి పనికిరాడు, చేత కాదనే దానికోసం అందరూ టీడీపీలోకి వచ్చి దీన్ని ఏదన్నా మరి పిల్లల భవిష్యత్తులో కన్నా బాగుంటుంది అనే దానికోసం ఇదంతా చేస్తున్నాం. అందుకని రేపైతే మాకైతే ఇష్టమేం లేదు. ఈ సీఏ చచ్చిపోయాడు, మీరు అందరు రాండి అంటే ఎవరు వస్తారు? సీఏ వాళ్ళని ఏం చేశాడు? ఎవరైనా తప్పు లేకుండా ఎన్ని ఇటువంటి అని ఇకనైనా బాగా చేసుకొని భవిష్యత్తు ముందుకు పోవాలనుకుంటే జగన్ మా ఊరు వచ్చినా ఏది గోల్ లేకుండా మంచిగా ఇప్పుడు వాళ్ళ ఇంటికి రావచ్చు, పోవచ్చు, ఏం లేకుండా సీఏ ఇది అనుకుని చెప్తే చాలు, అంతవరకు సంతోషం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.